డీటెయిల్స్ చూద్దాం. సీఎం వైఎస్ జగన్ వచ్చి సాక్ష్యం చెబితే తన కొడుకు జైలు నుంచి బయటకు వస్తాడని కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. తన తమ్ముడిని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో వైఎస్ జగన్ లబ్ధి పొందాడని శ్రీను సోదరుడు ఆరోపిస్తున్నారు. దళితుడు కాబట్టి అన్ని వర్గాలు తమ పట్ల వివక్ష చూపుతున్నాయని వాపోయారు. శ్రీనుకు జైల్లో ఏం జరిగినా బాధ్యత వైఎస్ జగన్ది అంటున్నారు. జైలు నుంచి విడుదలయ్యేంత వరకు తమ పోరాటం ఆపబోమంటున్న కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జొన్నపల్లి శ్రీనివాసరావు బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లోనే పెట్టి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే తమ బిడ్డ బయటకు వస్తాడని చెప్పని జొన్నపల్లి శ్రీనివాసరావు మదరు జొన్నపల్లి సావిత్రమ్మ అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేసింది. ఏ ఉద్దేశం, ఎక్కడ న్యాయం జరిగిద్దనే ఆలోచనతో మీరు నిరాహార దీక్ష చేస్తా అనుకుంటున్నారు? చేస్తారనండి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. ఇప్పుడైనా సరే ఇప్పుడు దగ్గరికి వచ్చాము కదండి, ఇప్పుడైనా ఎన్నోసార్లు వచ్చామండి. అక్కడికి వెళ్ళామండి, ఆయన ఉన్న ఆఫీస్కి వెళ్ళామండి. ఎప్పుడు కూడా కనిపించడం మా ఊరికి రానేలాగా వచ్చారండి. అప్పుడు కలుద్దారని ఎంతో ఆశతోటి నా కొడుకుని విడుదల చేస్తారని ఎంతో ఆశతోటి ఆయన బతుములు ఆడుకుందారని కూడా వెళ్ళానండి. పోలీసు వారు వెళ్ళనిచ్చేవారు కాదండి, పోలీసు వాళ్ళు వేసేసేవారండి ఇంటికాడ. దాని మీద నిన్న మా శ్రీనివాస్ నా కొడుకు, అమ్మ ఇంక నన్ను ఎలాగ వదిలిపెట్టి ఇలా లేని ఇలాగే ముగ్గిపోతున్నాను నేను, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడ వెళ్ళి నిరాహార దీక్ష చెయ్యండి అమ్మ, నేను రేపటి నుంచి ఇక్కడ చేస్తానమ్మా అన్నారండి. వచ్చామండి. ఈ ముఖ్యమంత్రి గారు నా మీద దయించి నా కొడుకు నిర్ధారణ చేస్తారని, నాకు మా కుటుంబం ఆదుకుంటారనండి శాసించాం. ఇది మీ కుమారుడే ఈ దాడి జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి చేశాడని మీరు నమ్ముతున్నారా? లేదంటే మీ కుమారుడు మీకు ఏం చెప్పారు? లేదంటే ఇంకెవరైనా ఉండి రాజకీయంగా మీ కుమారుని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారా? అటువంటిది ఏమీ లేదండి. అన్న ఆయన గారు ముఖ్యమంత్రి అవ్వాలనే చేశారండి పని. ముఖ్యమంత్రి అయ్యారండి. అన్నా నువ్వు 150 ఓట్లతో వస్తావా అన్న అన్నారండి. కుట్రతో చేసి పని అయితే ఇలాగ అంటారండి. నా కొడుకు అలాగే వచ్చారండి, 150 ఓట్లతో వచ్చారండి. అన్న ప్రకారంగానే వచ్చారండి. అమ్మ నువ్వు అన్నకయ్యింది అమ్మ అని చెప్పేసి కూడా వెళ్ళారండి. అమ్మ నువ్వు పోగొట్టి జనాన్ని వేయించమ్మా అన్నారండి. అలాగే చేసామని ముఖ్యమంత్రి అయ్యారండి. మనం బాగుపడతామమ్మా, మన కొంపలు బాగుపడతాయమ్మా, ఆయన్ని మనం నెగ్గించుకోవాలమ్మా అని కూడా చెప్పారండి. జనంతో అందరూ చెప్పేసే వచ్చారండి. నా కుటుంబం ఆదుకుంటారని, నా కొడుకు నిర్ధారణ చేస్తారని ముఖ్యమంత్రి గారిని ఆడుకున్నారు, బతుకులు ఆడుకున్నామండి. ఇంకొక దర్యాప్తు మళ్ళీ ఒకసారి దీని మీద కుట్రకోణం అని చెప్పిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని ఆయన అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఇప్పుడు మీ బ్రదరు ఎంతకాలంగా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు, అలాంటి యాటిట్యూడ్ ఉందా? ఎయిర్పోర్ట్లో 1 సంవత్సరం అప్పుడే అది ఈ శిక్షణ జరగకముందే 1 సంవత్సరం నుంచి చేస్తున్నాడండి. ఆ తర్వాత ఈ శిక్షణ జరిగింది. సుమారుగా 5 సంవత్సరాల నుంచి మా తమ్ముడిని జైల్లో పెట్టి నిర్బంధించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని. అప్పటి నుంచి కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు, కోర్టులో కూడా ఏ న్యాయం జరగట్లేదు. కేవలం ఏంటంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి పొంది మా తమ్ముడు వల్ల ఈనాడు గాలి కుదిలేశారండి. మా తమ్ముడిని జగన్మోహన్ రెడ్డి గారు రక్షించాలి, మా కుటుంబాన్ని కాపాడాలి అని మేము ఆశిస్తున్నామండి. సో అంతిమంగా ఏం జరుగుతుంది చివరి నిమిషం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి తప్ప దీని మీద స్పష్టత ఎవరికీ లేదు. కానీ జొన్నపల్లి శ్రీనివాసరావు తల్లి కానీ సోదరుడు కానీ న్యాయవాది కానీ అనేక సార్లు పిటిషన్లు వేశారు, బెయిల్ కోర్టు తోసిపుచ్చింది. అయితే అనేక సార్లు వీళ్ళు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేశారు. కోర్టు ఇప్పటివరకు ముఖ్యమంత్రి వీళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యము లేదు. అలా అని చెప్పని సాక్ష్యం చెప్పడానికి రావడానికి కూడా ఆయన నిరాకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తా అన్నారు, అనేక కారణాలు చెప్పారు, కోర్టు రావడానికి అనేక కారణాలు చెప్పారు. చూడాలి అంతిమంగా దళితుడైనటువంటి ఒక నిరుపేదకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అనే అంశాన్ని.